హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండ్ జిల్లా కోర్టుల నుంచి విడుదలయ్యేటువంటి ఉద్యోగాల్లో రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ఎక్కువ మంది అప్లికేషన్స్ అయితే పెట్టుకుంటారు. సో ఎక్కువ క్రేజ్ ఉన్నటువంటి జాబ్స్లో ఇది కూడా ఒకటండి. అయితే ఈ జాబ్ రోల్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, అలాగే సిలబస్ అండ్ బెస్ట్ బుక్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం మీరు జాబ్స్ని క్రాక్ చేసే విధంగా ఈ 2 కోర్సెస్ని మేము మీకోసం ఆఫర్ చేస్తున్నాము. మీరు ఈ ఒక్క మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా కలిపి ఈ పీడిఎఫ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా 2022లో జరిగినటువంటి 25 ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మేము మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీరు ఈ పర్టికులర్ కోర్సెస్ అన్నీ కూడా ఈ సింగిల్ కోర్స్ ద్వారా పొందవచ్చు. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. 499 రూపీస్కి తీసుకోండి. అలాగే మీరు ఓన్లీ పీడిఎఫ్సే తీసుకోవాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇందులో మీకు 30 ప్రీవియస్ పేపర్స్ వరకు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం కలిపి మీకు ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించినటువంటి 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ పొందవచ్చు. కరెంట్ అఫైర్స్కి సంబంధించి స్టాటిక్ జీకే అండ్ అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో పొందవచ్చు. 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. 199 రూపీస్కే మీరు ఈ కోర్స్ అయితే పొందవచ్చు. సో ఈ 2 కోర్సులు కూడా మీకు యాప్ హోమ్ పేజ్లో ఏపీఎస్సీ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఈ కోర్సెస్ అయితే కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. 2022లో మనకి రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి జిల్లా కోర్టుల్లో పనిచేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ నేను మీకు రెఫరెన్స్గా చూపిస్తూ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఈ జాబ్ రోల్ యొక్క క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. రికార్డ్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాలకి సంబంధించి అన్ని జిల్లాలు కలిపి మనకి వేకెన్సీస్ని అయితే రిలీజ్ చేస్తారు. అయితే రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు లేదా అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. సో హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేయడానికి వీలు లేదనేటువంటి ఎటువంటి కండిషన్స్ అయితే లేవు, లైక్ ఆఫీస్ సబార్డినేట్ లాగా. సో ఆఫీస్ సబార్డినేట్కి 10th కంటే హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఆ నోటిఫికేషన్లో ఉంటుంది. కానీ ఈ రికార్డ్ అసిస్టెంట్కి ఇంటర్మీడియట్ అండ్ అబవ్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం మీకు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్ అయితే మీరు కలిగి ఉండాలి. దీనితో పాటు తెలుగు భాష వచ్చి ఉండాలని చెప్పేసి ఇక్కడ అన్ని జిల్లాలకి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ ఏది మాట్లాడాలి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో బేసిక్గా తెలుగు వచ్చినటువంటి వారు అందరూ కూడా ఈ యొక్క రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే మీకు మినిమం 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 42 సంవత్సరాల వరకు మీకు ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. సో దీనితో పాటు ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు. సో ఈ రిజర్వేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి మ్యాక్సిమం 47 ఇయర్స్ ఉన్నా కూడా రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించినటువంటి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, సింగిల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ లెవెల్లోనే మనకి క్వశ్చన్ పేపర్ అయితే వస్తుంది. ఆబ్జెక్టివ్ టైప్లో టోటల్ 80 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 80 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ అయితే ఇస్తారు. ఈ 80 క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి, 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుంచి అడుగుతారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. టోటల్ 90 మినిట్స్ మీకు టైం అయితే ఇస్తారు. మీరు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. సో మీరు ఏ క్వశ్చన్కైనా మీరు ఆన్సర్ అయితే చేయొచ్చు. సో ఈ టోటల్ 80 క్వశ్చన్స్కి సంబంధించి ఇక్కడ జీకే 40 క్వశ్చన్స్ ఇస్తారు కదా. సో ఈ జీకే 40 క్వశ్చన్స్కి సంబంధించినటువంటి పేపర్ మనకి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మనకి క్వశ్చన్ పేపర్ వర్షన్ అయితే ఉంటుంది. మీరు తెలుగులో రాయాలి అనుకునేటువంటి వారు తెలుగులో రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో రాయాలనుకునేవారు ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. అండ్ మేము ఇక్కడ ఈ యొక్క జీకే ఇంగ్లీష్కి సంబంధించి వీడియో క్లాసెస్, అలాగే పీడిఎఫ్ మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో 499 రూపీస్కి సంబంధించినటువంటి కోర్స్ తీసుకుంటే 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది.
సో ఈ 1 ఇయర్ వ్యాలిడిటీలో మీరు ఈ కోర్స్ అంతా కూడా మీరు కంప్లీట్గా నేర్చుకోవచ్చు. మీకు అన్నీ కూడా ఈ ఒక్క కోర్సులోనే మెగా కోర్సులో రావడం జరుగుతుంది. లేదు మీకు పీడిఎఫ్ కోర్స్ కావాలి అనుకుంటే 199 రూపీస్ కోర్స్ ఉంది. ఇందులో మీకు ప్రీవియస్ పేపర్స్, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఈ 2 కోర్సెస్ ఖచ్చితంగా తీసుకోండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎగ్జామినేషన్లో మీరు క్వాలిఫై అవ్వాలి అంటే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40% ఆఫ్ మార్క్స్ రావాలి. అదే బీసీ క్యాండిడేట్స్కి అయితే 35% ఆఫ్ మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ పిహెచ్సి క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అయితే రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి సిలబస్ ఒకసారి చూద్దాము. ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయనేది ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. సో మనకి 2022లో నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు 3-4 జాబ్ రోల్స్ని కలిపి కంబైన్డ్గా ఎగ్జామినేషన్ అయితే పెట్టారు. సో ఇక్కడ మీకు కాపీస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఉంది కదా. ఈ రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి అండ్ మిగిలినటువంటి 2 పోస్టులకి కూడా కలిపి టోటల్గా ఈ 3 పోస్టులకి కలిపి కంబైన్డ్గా ఎగ్జామినేషన్ అయితే పెట్టడం జరిగింది. సో ఇందులో మనకి జనరల్ నాలెడ్జ్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి. స్పెసిఫిక్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇచ్చారు కదా. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, ఆంధ్రప్రదేశ్ యొక్క స్కీమ్స్, ఆంధ్రప్రదేశ్ మినిస్టర్స్, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్కి సంబంధించిన మినిస్టర్స్ యొక్క కంప్లీట్ పోర్ట్ఫోలియోస్ మీరు తెలుసుకుని ఉండాలి. ఇంకా ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలన్నమాట ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి టాపిక్స్. సో ఇంకా మనకి బేసిక్గా ఉండేటువంటి జనరల్ సిలబస్ ఏదైతే ఉందో ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అనేటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ పాలిటీ, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ టాపిక్స్ నుంచి మనకి టోటల్గా 40 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో 10 క్వశ్చన్స్ వరకు మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టాపిక్స్ నుంచే వస్తాయి. రిమైనింగ్ 30 క్వశ్చన్స్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి టాపిక్స్ నుంచే రావడం జరుగుతుంది. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ కాంప్రిహెన్షన్ పాసేజ్కి సంబంధించినటువంటి టాపిక్ నుంచి మనకి 5 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో 5కి 5 మార్క్స్ అయితే మీరు తెచ్చుకోవచ్చు. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్స్, స్పాటింగ్ ది ఎర్రర్, అలాగే గ్రామర్లో మనకి నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వర్బ్, ప్రీపోజిషన్, కంజంక్షన్, యూజ్ ఆఫ్ ఏ యాన్ ది ఆర్టికల్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో గ్రామర్ రూల్స్ అన్నీ కూడా మీరు నేర్చుకోవాలన్నమాట. వీటిపైన కూడా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేటువంటి టాపిక్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి టోటల్ ఇది 40 క్వశ్చన్స్, ఇది 40 క్వశ్చన్స్, టోటల్ 80 క్వశ్చన్స్, 80 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. ఈ రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే మీరు తీసుకోవాల్సినటువంటి బుక్స్ ఏంటనే చెప్తాను, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో. సో ఇక్కడ మీరు ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యేటువంటి వారు జీకేకి సంబంధించి లూసెంట్స్ బై జీకే అని చెప్పేసి బుక్ ఉంటుంది. సో ఈ బుక్ తీసుకోండి. అన్నీ కూడా మనకి టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయానికి వస్తే ఎస్పీ బక్షి కానీ లేదా ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్ అని చెప్పేసి బుక్ ఉంటుంది. సో ఈ బుక్ అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. తెలుగు మీడియం అభ్యర్థులు అయితే ఇక్కడ జీకేకి సంబంధించి హైటెక్ విజయ రహస్యం తెలుగు మీడియంకి సంబంధించిన బుక్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ప్లింత్ టు పారామౌంట్ బై నీతు సింగ్ కానీ లేదా ఎస్పీ బక్షి అనేటువంటి బుక్స్ అయితే తీసుకోండి. సో రికార్డ్ అసిస్టెంట్కి మనకి రీజనింగ్కి సంబంధించిన సిలబస్ అయితే ఉండదు. సో అది ఓన్లీ 10th బేస్ జాబ్స్ అయినటువంటి ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్, అలాగే ప్రాసెస్ సర్వర్ అనేటువంటి జాబ్స్కి మాత్రమే రీజనింగ్ అయితే ఉంటుంది. సో రికార్డ్ అసిస్టెంట్కి అయితే రీజనింగ్కి సంబంధించిన సిలబస్ అయితే ఉండదు కాబట్టి ఇది అవసరం లేదు మీకు. సో మేము మీకు ప్రాక్టీస్ కోసం మేము పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. 199 రూపీస్కే మీరు పొందవచ్చు. అండ్ మీరు వీడియో క్లాసెస్తో పాటు ఇవన్నీ మీరు పొందాలి అనుకుంటే 499 రూపీస్ కోర్స్ తీసుకున్నట్లయితే మీకు అందులో వీడియో క్లాసెస్ ఉంటాయి తెలుగు మీడియంలో, 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి, 25 ప్రీవియస్ పేపర్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు 499 రూపీస్కి పొందవచ్చు. 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.